హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అమృతాస్ అకాడమీ. సో ఈరోజు మనం ఆర్ఆర్బి 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఆల్రెడీ మ్యాథ్స్, జనరల్ సైన్స్, హిస్టరీ స్టార్ట్ చేయడం జరిగింది. వాటిలో భాగంగా ఈరోజు మనం జియోగ్రఫీ రెండవ సెషన్ను ఈరోజు మనం స్టార్ట్ చేద్దామండి. సో గతంలో అడిగినటువంటి ఆర్ఆర్బికి సంబంధించినటువంటి క్వశ్చన్లను ఈ సెషన్లో జరగబోయేటటువంటి ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కోసం మనం ఈరోజు ఈ సెషన్లో ఆ క్వశ్చన్లను డిస్కషన్ చేద్దాం. వాటిలో భాగంగా ఈ క్వశ్చన్ మనం చూద్దాం. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ జియోగ్రాఫికల్ ఏరియా, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ద వరల్డ్? భౌగోళిక విస్తీర్ణ పరంగా ప్రపంచంలో భారతదేశం యొక్క స్థానం ఎంత అని అడుగుతున్నాడు. క్వశ్చన్ ఆర్ఆర్బి టెక్నీషియన్ 2025లో ఇవ్వడం జరిగింది. సో అయితే భౌగోళిక విస్తీర్ణ పరంగా ప్రపంచంలో భారతదేశం యొక్క స్థానం ఎంత అని అడుగుతున్నాడు, రైటా? అయితే మనం భారతదేశ విస్తీర్ణాన్ని తీసుకున్నట్లయితే 32,80,263 చదరపు కిలోమీటర్లు లేదా దీన్నే 32.87 లక్షల కిలోమీటర్లు, లేదా దీన్ని 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లుగా ఇంత వైశాల్యంతో భారతదేశ భూభాగం అనేది విస్తరించి ప్రపంచంలోనే ఎన్నవ స్థానంలో ఉంది అంటే విస్తీర్ణ పరంగా 7వ స్థానంలో ఉంది, రైటా? అయితే మన భారతదేశం కంటే ముందుగా విస్తీర్ణ పరంగా అతి పెద్ద దేశం వచ్చేసి ప్రపంచంలో అతిపెద్ద దేశం విస్తీర్ణ పరంగా రష్యా, కెనడా, అమెరికా, అదేవిధంగా చైనా, అదేవిధంగా బ్రెజిల్, ఆస్ట్రేలియా. సో 7వ దేశం మన భారతదేశం తర్వాత 8వ ప్లేస్లో అర్జెంటీనా అనేది ఉంది. కాబట్టి విస్తీర్ణ పరంగా ప్రపంచంలో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 7. కాబట్టి ఈ క్వశ్చన్కి సరైనటువంటి సమాధానంగా ఏం చెప్తాము? సి, 7th పొజిషన్గా చెప్తాం, రైటా? మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద టైమ్ డిఫరెన్స్ బిట్వీన్ ఇండియన్ స్టాండర్డ్ టైమ్ అండ్ గ్రీన్విచ్ మీన్ టైమ్? అనగా భారత ప్రామాణిక కాలము మరియు గ్రీనిచ్ సగటు కాలం మధ్య ఉన్న సమయ వ్యత్యాసం ఎంత? ఈ క్వశ్చన్ ఆర్ఆర్బి గ్రూప్ డి 2025లో అడగడం జరిగింది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మనం తెలుసుకునే ముందు కొద్దిగా వివరణ చూద్దామండి. సో భారత ప్రామాణిక కాలాన్ని ఎన్నవ రేఖాంశం పైన నిర్ణయించడం జరిగింది అంటే 82.5 డిగ్రీ తూర్పు రేఖాంశము పైన భారతదేశ ప్రామాణిక కాలాన్ని నిర్ణయించడం జరిగింది. మళ్ళీ గ్రీనిచ్ సగటు కాలాన్ని ఏ రేఖాంశము పైన నిర్ణయించడం జరిగింది అంటే 0 డిగ్రీల రేఖాంశము పైన నిర్ణయించడము జరిగింది. దీనినే మనము ప్రపంచ ప్రామాణిక సమయము అని కూడా పిలుస్తాం, ఓకేనా? మళ్ళీ 0 డిగ్రీ రేఖాంశాన్ని గ్రీనిచ్ రేఖాంశం అని ఎందుకని పిలుస్తారు అంటే బ్రిటన్లోని లండన్ అనేటువంటి నగరంలో గ్రీనిచ్ అనేటువంటి ప్రాంతానికి దగ్గరగా ఈ రేఖాంశం అనేది పోవడం వలన దాని గ్రీనిచ్ రేఖాంశము అని, దానిపైన నిర్ణయించినటువంటి సమయాన్ని ప్రపంచ దేశాలు అన్నిటికీ వర్తింపజేసినారు కాబట్టి దీన్ని ప్రపంచ ప్రామాణిక సమయం అని కూడా పిలుస్తారు, ఓకేనా? అయితే ఈ 0 డిగ్రీ రేఖాంశానికి మన భారతదేశం అనేటటువంటి భూభాగము ఏ వైపున ఉంది అంటే తూర్పు వైపున ఉంది. 0 డిగ్రీ రేఖాంశము నుండి ఇలా తూర్పుకు వచ్చేటప్పుడు సమయాన్ని మనం కలుపుకోవాలి, యాడ్ చేసుకోవాలి. అయితే ఒక రేఖాంశము నుండి
ఇంకొక రేఖాంశానికి 1 డిగ్రీ అంతరంతో ఈ రేఖాంశాలను దాటడానికి ఎంత సమయం పడుతుంది అంటే 4 నిమిషాల సమయం పడుతుంది. మళ్ళీ 0 డిగ్రీ రేఖాంశం నుండి 82.5 డిగ్రీ సో తూర్పు రేఖాంశాన్ని దాటడానికి సో ఎంత సమయం పడుతుంది అంటే 330 నిమిషాలు పడుతుంది. సో 330 నిమిషాలు పడుతుంది. మళ్ళీ 1 గంటకు 60 నిమిషాలు కాబట్టి దాన్ని 60 నిమిషాలతో మనం భాగిస్తే మనకి ఎంత టైం వస్తుందంటే 5:30 గంట అనేది వస్తుంది. 5:30 గంట అనేది వస్తుంది. ఓకేనా? సో మనం ప్లస్ ఎందుకు వేసుకున్నామంటే 0 డిగ్రీ రేఖాంశం నుండి మన భారతదేశ భూభాగం అనేది తూర్పు వైపుగా ఉంది కాబట్టి, అంటే గ్రీనిచ్ రేఖాంశం నుండి తూర్పు వైపుగా వెళితే 1 డిగ్రీ అంతరంతో రేఖాంశాలను 4 నిమిషాలు కలుపుకోవాలి కాబట్టి అందుకు ప్లస్ చేసుకోవాలి. అదే 0 డిగ్రీ రేఖాంశం నుండి మనం పశ్చిమంగా వెళితే అప్పుడు మైనస్ వేసుకోవాలి. అర్థమైందా? కాబట్టి భారత ప్రామాణిక కాలానికి సో గ్రీనిచ్ సగటు కాలానికి మధ్య కాల వ్యత్యాసం ఎంత ఉంటుందంటే 5:30 గంటలు ఉంటుంది. కాబట్టి మన ఆప్షన్ ఏం తీసుకోవాలి? సి అనేటువంటిది సరైనటువంటి సమాధానముగా ఎంచుకోవాలి. అందుకే చూడండి, ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ చేసేదానికి +530 -530 అని ఇవ్వడం జరిగింది. సో ప్లస్ ఏ అనేది తీసుకోవాలి. ఎందుకంటే గ్రీనిచ్ రేఖాంశం నుండి భారతదేశ భూభాగం తూర్పు వైపుగా ఉంటుంది కాబట్టి సో అట్లా తూర్పుగా ప్రయాణిస్తే ప్లస్ అనేది తీసుకోవాలి, పశ్చిమంగా ప్రయాణిస్తే మైనస్ను తీసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి క్వశ్చన్కి సరైనటువంటి సమాధానం సి. నెక్స్ట్, ద ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ డస్ నాట్ పాస్ త్రూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్? కర్కట రేఖ కింద ఏ రాష్ట్రం గుండా వెళ్ళదు అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ మెయిన్స్ 2025లో ఇవ్వడం జరిగింది. సో 4 ఆప్షన్ రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, త్రిపుర. మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది, ఫస్ట్ క్వశ్చనే చెప్పినాను. సో రాజస్థాన్, ఛత్తీస్గఢ్, త్రిపుర రాష్ట్రాల గుండా వెళుతుంది, కానీ ఒడిస్సా అనేటువంటి రాష్ట్రం గుండా వెళ్ళదు. కాబట్టి ఈ క్వశ్చన్కు సరైనటువంటి సమాధానం వచ్చేసి సి అనేటువంటిది చెప్పుకోవచ్చు. రైటా? నెక్స్ట్, ద బౌండరీ లైన్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా ఈజ్ నోన్ యాజ్. భారతదేశము మరియు చైనా మధ్య ఉన్న సరిహద్దు రేఖని ఏమంటారు అని అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్ ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 2025లో ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చినాడు: రాడిక్లిఫ్ లైన్, మెక్మోహన్ లైన్, డ్యూరాండ్ లైన్, మ్యాజినాట్ లైన్ అని. సరే, 4 ఆప్షన్లు ఆన్సర్ తెలుసుకునే ముందు ఒకసారి 4 ఆప్షన్లు చూద్దాం. ఈ రాడిక్లిఫ్ లైన్ అనేది సో ఏ దేశాలకి ఇన్ బిట్వీన్ గా ఉంటుంది అంటే ఇండియా, అదేవిధంగా పాకిస్తాన్, ఇండియా పాకిస్తాన్ అనేటువంటి దేశాల మధ్యగా, మరియు ఇండియా బంగ్లాదేశ్కు మధ్యగా, ఈ 2 దేశాలకు ఇన్ బిట్వీన్ గా ఉన్నటువంటి ఈ లైన్నే రాడిక్లిఫ్ లైన్ అని పిలుస్తాం. నెక్స్ట్, మెక్మోహన్ లైన్ అనేది సో ఇండియాకు చైనాకు మధ్య ఈస్టర్న్ సెక్టార్ వెంబడి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 1913-14 మధ్య జరిగినటువంటి సిమ్లా ట్రీటీలో భాగంగా అప్పటి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వానికి టిబెట్ ప్రభుత్వానికి మధ్య కుదిరినటువంటి సో ఈ ఒప్పందాన్ని మనం సో సిమ్లా ఒప్పందంలో భాగంగా ఈ మెక్మోహన్ లైన్ అనేటువంటిది ఈస్టర్న్ సెక్టార్ వెంబడి సో డిసైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్, డ్యూరాండ్ లైన్. ఈ డ్యూరాండ్ లైన్ అట్ ప్రజెంట్ ఏ దేశాల మధ్య సో ఇన్ బిట్వీన్ గా ఉంది అంటే సో ఇండియా ఆఫ్ఘనిస్తాను, అదేవిధంగా పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్కు మధ్య సో ఈ డ్యూరాండ్ లైన్ అనేది అట్ ప్రజెంట్ సో ఇన్ బిట్వీన్ గా ఉన్నటువంటి లైన్. నెక్స్ట్, మ్యాజినాట్ లైన్ అనేది సో ఫ్రాన్స్ కు జర్మనీకి మధ్య ఇన్ బిట్వీన్ గా ఉన్నటువంటి, ఫ్రాన్స్ కి జర్మనీకి మధ్య ఇన్ బిట్వీన్ గా ఉన్నటువంటి లైన్ నే మ్యాజినాట్ లైన్ అని పిలుస్తాం. కాబట్టి భారతదేశం మరియు చైనా మధ్య ఉన్న సరిహద్దు రేఖను ఏమంటారంటే మెక్మోహన్ లైన్. సో కరెక్ట్ అయినటువంటి ఆప్షన్ బి. సో మెక్మోహన్ లైన్ అనేది ఈ క్వశ్చన్ కు సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ స్టేట్స్ ఇన్ ఇండియా హ్యావ్ ఏ కోస్టల్ లైన్? భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు తీర ప్రాంతాన్ని కలిగి ఉన్నాయి అని అడుగుతున్నారు. తీర ప్రాంతాన్ని కలిగి ఉన్నాయి అని అంటున్నారు. సో ఆర్ఆర్బి జేఈ సిబిటి 2025లో ఇవ్వడం జరిగింది.
చూడండి ఇక్కడ భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాలు తీర ప్రాంతాన్ని కలిగి ఉన్నాయి అంటే 9 రాష్ట్రాలు భారతదేశంలో సో తీర ప్రాంతాన్ని కలిగి ఉన్నాయి. 9 రాష్ట్రాలు అనేటివి తీర ప్రాంతాన్ని కలిగి ఉన్నాయి. ఓకేనా? సో ఏంటి ఆ 9 రాష్ట్రాలు అంటే, సో పశ్చిమ తీరం అని పిలుస్తాం, దీని అంతటిని వెస్ట్రన్ కోస్టల్ లైన్ అని పిలుస్తాం, దీన్ని ఈస్టర్న్ కోస్టల్ లైన్ అని పిలుస్తాం. వెస్ట్రన్ కోస్టల్ లైన్లో వచ్చేసి సో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయంటే 5 రాష్ట్రాలు ఉన్నాయి. సో ఈస్టర్న్ కోస్టల్ లైన్లో వచ్చేసి 4 రాష్ట్రాలు అనేటివి ఉన్నాయి. 4 రాష్ట్రాలు అనేటివి ఉన్నాయి. సో ఇది వెస్ట్ బెంగాల్, ఇది ఒడిస్సా, ఇది ఆంధ్రప్రదేశ్, ఇది తమిళనాడు, సో ఇది వచ్చేసి కేరళ, ఇది వచ్చేసి కర్ణాటక, ఇది గోవా, ఇది మహారాష్ట్ర, సో గుజరాత్. సో పశ్చిమ తీరంలో 5 రాష్ట్రాలు, తూర్పు తీరంలో 4 రాష్ట్రాలు, కలుపుకుంటే ఎన్ని రాష్ట్రాలు? 9. కాబట్టి ఈ క్వశ్చన్కి సరైనటువంటి సమాధానంగా C9 అనేటువంటిది ఎంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఇండియన్ స్టేట్ షేర్ ఇట్స్ బార్డర్ విత్ మయన్మార్? మయన్మార్తో సరిహద్దును పంచుకునే భారతీయ రాష్ట్రాలు ఏంటివి? ఈ క్వశ్చన్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిలిమ్స్ 2025లో ఇవ్వడం జరిగిందండి. అయితే ముందు మయన్మార్తో భారతదేశం ఎన్ని కిలోమీటర్ల పొడవైన సరిహద్దును పంచుకుంటూ ఉంది అంటే, మయన్మార్ అనేటువంటి దేశముతో భారతదేశము 1643 కిలోమీటర్ల పొడవైన భూభాగ సరిహద్దును పంచుకుంటూ ఉంది. మయన్మార్ అనేటువంటి దేశంతో భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాలు సరిహద్దును పంచుకుంటున్నాయంటే 4 రాష్ట్రాలు సరిహద్దును పంచుకుంటున్నాయి. ఏంటి ఆ 4 రాష్ట్రాలు అంటే, ఒకటి అరుణాచల్ ప్రదేశ్, రెండవది వచ్చేసి నాగాల్యాండ్, సో నాగాల్యాండ్, మూడవది వచ్చేసి మణిపూరు, సో నాలుగవది వచ్చేసి మిజోరాం. ఈ 4 భారత రాష్ట్రాలు సో మయన్మార్ అనేటువంటి దేశంతో సరిహద్దులు పంచుకుంటూ ఉన్నాయి. మన ఆప్షన్లో ఒకసారి చూస్తే అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం, తర్వాత అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. చూడండి ఇక్కడ అస్సాము లేదు, మేఘాలయ లేదు, కాబట్టి ఈ ఆప్షన్ కాదు. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాల్యాండ్, మణిపూర్. సో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఇక్కడ అస్సాం ఇచ్చినాడు కాబట్టి సి ఆప్షన్ కూడా కాదు. ఇక్కడ త్రిపుర, మేఘాలయ, అస్సాం, పశ్చిమ బెంగాల్ అసలు కాదు కాబట్టి సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ అయినటువంటి ఆప్షన్గా చెప్పుకుంటాం. రైటా? మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ద స్టాండర్డ్ మెరిడియన్ ఆఫ్ ఇండియా పాసెస్ త్రూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్? భారత ప్రామాణిక రేఖాంశం క్రింద ఏ నగరం గుండా వెళుతుంది అనేది క్వశ్చన్. ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి 2025లో ఇవ్వడం జరిగింది. అయితే ఈ భారత ప్రామాణిక రేఖాంశం గురించి సో గత క్వశ్చన్లో చెప్పడం జరిగింది. ఈ భారత ప్రామాణిక రేఖాంశం భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాల గుండా వెళుతుంది అంటే 5 రాష్ట్రాలు మరియు ఒక కేంద్ర పాలిత పరిపాలనా విభాగము గుండా వెళుతుంది. ఒక కేంద్ర పాలిత పరిపాలనా విభాగము గుండా వెళుతుంది. ఏంటి 5 రాష్ట్రాలు అంటే, మనం పైనుంచి కిందికి వద్దాం లేదా కింది నుంచి పైకైనా వెళ్దాం. సో ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రంలో ఏ సిటీ గుండా వెళ్తుంది అంటే ఇది కాకినాడ అనేటువంటి దాని గుండా వెళ్తుంది. నెక్స్ట్ ఒడిస్సా అనేటువంటి రాష్ట్రంలో ఇది కోరాపుట్ అనే ప్రాంతం గుండా వెళుతుంది. కోరాపుట్. నెక్స్ట్ ఈ ఛత్తీస్గఢ్ అనేటువంటి రాష్ట్రంలో నయా రాయపూర్, వైకుంఠాపూర్ అనేటువంటి ప్రాంతాల గుండా వెళ్తుంది. వైకుంఠాపూర్. నెక్స్ట్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రేవా మరియు జబల్పూర్. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రేవా మరియు
జబల్పూర్ అనేటువంటి ప్రాంతాల గుండా ఇది వెళ్తుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుంటే వారణాసి, సో మీర్జాపూర్, సో అదేవిధంగా అలహాబాద్ అంటాం, ఇప్పుడు దాన్ని ప్రయాగ్రాజ్గా పేరు మార్చడం జరిగింది. ఈ ప్రాంతాల గుండా వెళుతుంది. ఒక కేంద్రపాలిత పరిపాలన విభాగం అని చెప్పినాం కదా, అదే యానం. ఈ ప్రాంతాల గుండా భారత ప్రామాణిక రేఖాంశం అనేది వెళ్తా ఉంటుంది. రైటా? ఇప్పుడు మనం క్వశ్చన్లో ఆన్సర్ చూస్తే చూడండి, భోపాల్, మీర్జాపూర్ లేదా ప్రయాగ్రాజ్, లక్నో, జైపూర్ అని అంటున్నాడు. సో ఏ నగరం గుండా వెళుతుంది? ఇప్పుడు చెప్పినటువంటి ఆప్షన్లో తీసుకుంటే ఉత్తరప్రదేశ్లో మీర్జాపూర్, ప్రయాగ్రాజ్ అన్నాం కదా, కాబట్టి ఆప్షన్ బి అనేది సరైనటువంటి సమాధానముగా మనం చెప్పుకోవచ్చు. రైటా? అదే విషయం. నెక్స్ట్, భారతదేశం యొక్క ఉత్తర కొన ఏది? వాట్ ఈస్ ద నార్థర్న్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా? ఈ క్వశ్చన్ ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 1 2025లో ఇవ్వడం జరిగింది. రైటా? సో ఒకసారి చూస్తే, సో ఇందిరా కాల్ ఇది భారతదేశం యొక్క ఉత్తర కొన ఉంది. ఇందిరా పాయింట్ భారతదేశం యొక్క దక్షిణ చివరి కొన ఉంది. కీబూతు తూర్పు చివరి కొన ఉంది. సియాచిన్ అనేది కూడా సో భారతదేశానికి ఉత్తర చివరనే ఉంది, కానీ దానికంటే ముందుగా సో ఇందిరా కాల్ ఉంది. కాబట్టి సో ఇక్కడ సరైనటువంటి సమాధానంగా ఏం చెప్పుకుంటాము? ఏ ఇందిరా కాల్. భారతదేశం యొక్క ఉత్తర కొన ఏది అంటే ఇందిరా కాల్. నెక్స్ట్, ద టోటల్ డిస్టెన్స్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ ఆఫ్ మెయిన్లాండ్ ఇండియా ఈజ్ అప్రాక్సిమేట్లీ. భారత ప్రధాన భూభాగం ఉత్తరం నుండి దక్షిణానికి ఉన్న మొత్తం దూరం సుమారుగా. ఇది ఆర్ఆర్బి టెక్నీషియన్ 2025లో ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఉత్తరం నుండి దక్షిణానికి, సో నార్త్ నుండి సౌత్కు భారతదేశం యొక్క మొత్తం పొడవు 3214 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అదేవిధంగా ఈస్ట్ నుండి వెస్టర్న్కు భారతదేశం యొక్క వెడల్పు వచ్చేసి 2933 కిలోమీటర్ల ఇది వెడల్పు, అది వచ్చేసి పొడవు. ఇది ఉత్తరము నుండి దక్షిణానికి, ఇది వచ్చేసి తూర్పు నుండి పశ్చిమానికి. కానీ మన క్వశ్చన్ ఏమడిగినాడు? ఉత్తరము నుండి దక్షిణానికి ఉన్న మొత్తం దూరం కాబట్టి 3214 కిలోమీటర్లు అనేది సరైనటువంటి ఆప్షన్గా ఎంచుకుంటాం. కాబట్టి ఇక్కడ బి సరైనటువంటి సమాధానముగా మనం చెప్పుకుంటాం. రైటా? నెక్స్ట్, విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ సరౌండెడ్ బై బంగ్లాదేశ్ ఆన్ 3 sides? 3 వైపులా బంగ్లాదేశ్తో చుట్టుముట్టబడిన భారతీయ రాష్ట్రం ఏది? సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ మెయిన్స్ 2025లో ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఆప్షన్లు ఏమేమి ఇచ్చినాడంటే అస్సాము, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. సో ఇక్కడ 4 ఆప్షన్లు కూడా బంగ్లాదేశ్ అనేటువంటి దేశంతో సరిహద్దును పంచుకునేటటువంటి భారత రాష్ట్రాలు. కానీ క్వశ్చన్ ఏమి అడిగినాడు? 3 వైపులా బంగ్లాదేశ్తో చుట్టుముట్టబడిన భారతీయ రాష్ట్రం ఏది అన్నాడు. కాబట్టి సో మనకి ఇక్కడ సరైనటువంటి సమాధానముగా ఏం చెప్పుకుంటామంటే త్రిపుర అనేటువంటి రాష్ట్రం బంగ్లాదేశ్తో 3 వైపులా సరిహద్దును కలిగి ఉంది. ఓకేనా? బాగా క్వశ్చన్ బాగా మనం చదివి దీన్ని సరైనటువంటి సమాధానంగా ఎంచుకోవాలి. ఓకేనా? 3 వైపులా బంగ్లాదేశ్తో చుట్టుముట్టబడిన భారతీయ రాష్ట్రం ఏది అన్నాడు. కాబట్టి సో మనకు ఆప్షన్ వచ్చేసి త్రిపుర అనేది కరెక్ట్ అయినటువంటి సమాధానముగా చెప్పుకుంటాం. రైటా? సో ఇవి ఆర్ఆర్బి ఎన్టీపీసీ మెయిన్స్ 2025లో ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది.